पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा स्मरामि संस्कृतं सम्यक् नमामि संस्कृतमातरम् नमामि संस्कृतमातरम्। సరళ సంస్కృత అధ్యయనము సులభంగా సంస్కృతం మాట్లాడదాం. 5వ అంకము 5వ తరగతి. హరి ఓం. శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. ఇంతకుముందు మనము అహమస్మి, అలాగే సహా అతడు, త్వం నీవు అనేటటువంటి పదాలు మట్టుకు నేర్చుకున్నాం. దానికి ద్వివచనంలో ఎలా ఉంటాయి, బహువచనంలో ఎలా ఉంటాయి అనే విషయాలను పోయిన తరగతిలో మనం నేర్చుకున్నాం. ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్, అహం ఏకవచనం, ఆవాం ఇద్దరం, మేమిద్దరం, వయం మేమందరం, మనమందరం అనేటటువంటి బహువచనం. సంస్కృతంలో స్పెషాలిటీ ద్వివచనం ఉంటుంది. మిగతా భాషలలో ఏకవచనం బహువచనమే ఉంటుంది. ఇక్కడ ద్వివచనాన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అహం, ఆవాం, వయం ఇవి ఉత్తమ పురుష లేక ఫస్ట్ పర్సన్. దెన్ మధ్యమ పురుష అంటే నీవు అనేటటువంటి మధ్యమ పురుష ఎదురుగా ఉండే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్పేది. త్వం అంటే నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరందరూ ఆపోజిట్గా ఉన్నవాళ్ళు. ఎక్కడో దూరంగా ఉన్నవాళ్ళు ప్రథమ పురుష అంటారు. ఆ ప్రథమ పురుషులో సహా అనేటటువంటిది అతడు అనే ఏకవచనము పుల్లింగ శబ్దము, తౌ అనేటటువంటిది ద్వివచనము, తే అంటే బహువచనము. అహం, ఆవాం, వయం, త్వం, యువాం, యూయం, సహ, తౌ, తే. అదే స్త్రీలింగ శబ్దం అయితే సా, తే, తాహ్. ఇక్కడ చూస్తే ఇక్కడ తే ఉంది, ఇక్కడ కూడా తే ఉంది. ఈ రెండింటిని ఎలా డిస్టింగ్విష్ చేసుకుంటాము అంటే ఆ తరువాత ఉండేటటువంటి శబ్దాన్ని బట్టి మనము పోల్చుకోవచ్చు. చూపిస్తాను మీకు ఈరోజు. ప్రథమ పురుషలో నపుంసకలింగం అవుతే తత్, తే, తాని. అంటే ప్రథమ పురుషలో 3 ఉన్నాయి: పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. ఉత్తమ మధ్యమ పురుషులలో లింగ భేదం ఉండదు. అహం, ఆవాం, వయం, త్వం, యువాం, యూయం. ప్రథమ పురుష పుంలింగము సహ, తౌ, తే. స్త్రీలింగం అయితే సా, తే, తాహ్. అదే నపుంసకలింగం అయితే తత్ అది, తే ఆ 2, తాని అవన్నీ. అర్థమైంది కదా? ఇప్పుడు దీనికి వెర్బ్ కలిపితే ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్. ఏమిటి వెర్బ్ ఇక్కడ? అస్ అనేటటువంటి ధాతువు, ఉన్నాను. అదే కదా అన్నిటికన్నా. ఉన్న తర్వాతే మిగతావి. నేను ఉన్నాను, నేను తినుచూ ఉన్నాను, నేను త్రాగుచూ ఉన్నాను, నేను చదువుచూ ఉన్నాను, నేను పడుకుంటూ ఉన్నాను, నేను నడుస్తూ ఉన్నాను. ఇవన్నీ ఉన్నాను మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అంటే ఇంకొక వెర్బ్ మధ్యలో పెడితే అస్మికి మధ్యన అప్పుడు ఉన్నాను, నేను పలానా విధంగా చేస్తున్నాను అని తెలుస్తుంది. ముందు ఉన్నాను అనే శబ్దాన్ని ఎలా చెప్పుకుంటాము? అస్ అనేటటువంటి ధాతువును ఉపయోగించి పోయినసారి చెప్పుకున్నాం. ఉత్తమ పురుషలో అహం అస్మి. ద్వివచనంలోకి వచ్చేసరికల్లా ఏకవచనంలో అహం అస్మి, ద్వివచనంలో ఆవాం స్వహ, వయం స్మహ. చూడండి చిన్న భేదం. ఇక్కడ అస్మి, ఆ స అనేది స్వహ అయింది. ఇక్కడ అస్మిలో ఉన్న స
స్వయం అయింది, స్వహ అయింది. ఇక్కడికి వచ్చరికి స్మహ అయిందనమాట. సో ఈ ఎండింగ్స్ ఇలాగే ఉంటాయి. ఉత్తమ పురుషలో ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో ఆ ఎండింగ్స్ పట్టుకుంటే మీరు ఏ వచనంలో ఉందో తెలుసుకోవచ్చు. మధ్యమ పురుషకు వచ్చేసరికి అలా ఆ సి, మళ్ళీ ఈ సి అనేటటువంటిది మార్పు వచ్చింది, స్థహ అని వస్తుంది. స్థ ఒత్తు స్థ రాయాలి. అలాగే యూయం స్థ, యువాం స్థ, యూయం స్థ. ఇక్కడ విసర్గ ఉండదు, ఇక్కడ విసర్గ ఉంటుంది, ఇక్కడ విసర్గ లేకుండా. సో అహమస్మి, అవాం స్వః, వయం స్మః. మధ్యమ పురుష త్వం అసి, నీవు ఉన్నావు. యువాం స్థః, మీరిద్దరూ ఉన్నారు. యూయం స్థ, మీరందరూ ఉన్నారు. అలాగే ప్రథమ పురుషకి థర్డ్ పర్సన్కి వస్తే సహ అస్తి, సహ్ అస్తి, తౌ స్థః, తే సంతి. సహ్ అస్తి, అతడు ఉన్నాడు. తౌ తౌ స్థః. ఇక్కడ మామూలు తకారం అంటే ఒత్తు లేనిది. ఇక్కడ ఒత్తు ఉండేటటువంటి తకారము మధ్యమ పురుషులో వాడుతున్నాం. ఇక్కడికి వచ్చేసరికల్లా ఒత్తు లేనటువంటి మొదటి తకారం వాడుతున్నాం. తౌ స్థః, తౌ స్థః అంటే మీరిద్దరూ, వారిద్దరూ ఉన్నారు. తే సంతి, వారందరూ ఉన్నారు. అదే స్త్రీలింగంలోకి వస్తే సహ అస్తి, సాస్తి అయిపోతుంది. ఇక్కడ తే స్థః అండ్ దెన్ తాని సంతి. చూసారా, ఈ స్థహలోని, ఈ సంతిలోని, అస్థిలోని ఏం మార్పు లేదు, అలానే ఉంటాయి. లింగము మారినా కూడా ఎండింగ్ మారదు. అది బ్యూటీ ఆఫ్ సాంస్క్రిట్ అనమాట. సాంస్క్రిట్లో ఎండింగ్, ఈ ఎండింగ్స్ మట్టుకు అలాగే ఉంటాయి. తత్ అస్తి, తే స్థః, తాని సంతి. ఇక్కడ చూడండి, తే స్థః, తే స్థః అని చూసాం అనుకోండి, ఇది పురుష అదే ప్రథమ పురుషలో పుంలింగంలో బహువచనం కాదు. ఈ తే అని ఎలా తెలుస్తుంది? ఈ స్థః అని ఉంది కాబట్టి ఇది ద్వితీయ వచన ఫార్ము. ఇక్కడ దీనికి ముందు తే ఉంది కాబట్టి స్త్రీలై ఉండాలి, తౌ అవుతేనేమో పురుషులై ఉండాలి. అందువలన తే స్థఃకి, తే సంతికి చూడండి వ్యత్యాసం. ఇది బహువచన పుంలింగ శబ్దము, ఇది ద్వివచన స్త్రీలింగ శబ్దము. తాని సంతి, తాహ సంతి అంటే స్త్రీలింగము, తాని సంతి అంటే నపుంసకలింగం. ఓకే, ఇప్పుడు తే స్థః, తే స్థః రెండు ఒక్కలాగే ఉంటాయి ఈ రెండు. కానీ మనం అక్కడ ఉండేటటువంటి సెంటెన్స్ని బట్టి ఇది నపుంసకలింగమా లేక స్త్రీలింగమా అనేటటువంటిది మనం పట్టుకోవచ్చు. ఇంకొంచెం వాక్యాలు చూస్తే తెలుస్తుంది. ఇది రీక్యాప్, ఇంతవరకు చెప్పింది. ఈరోజు ఏం చేస్తామంటే ఒక వెర్బ్ని అస్మి అనేటి ఉన్నాను అనేదానికి త్రాగుతున్నాను, తినుచున్నాను, వినుచున్నాను, పఠిస్తున్నాను, నడుచుచున్నాను, మాట్లాడుతున్నాను అనేటటువంటి వెర్బ్స్ మీకు తెలుసు. ఆ ధాతువులను దీంట్లో చేర్చి చూస్తాం. ఇక్కడ తీసుకున్న ధాతువు ఎగ్జాంపుల్కి ఏమిటి తీసుకున్నాము? పృచ్ఛ అనేటటువంటి ధాతువు తీసుకున్నాం. ఈ ధాతువుల స్వరూపము పృచ్ఛ అంటే ప్రశ్నించు. పృచ్ అనే ధాతువు నుంచి పృచ్ఛ, ప్రశ్నించు, టు క్వశ్చన్ అనేటటువంటి అర్థంలో ఆ ధాతు రూపం ఉంటుంది. దానిని ఒక్కొక్క దీంట్లో ఎలా ఉంటాయో చూద్దాం. ముందు ఏం చేస్తాము? ఉత్తమ పురుషలో 3 వచనాలలో ఎలా ఉన్నాయో చూసుకుంటాం. అహం పృచ్ఛామి, నేను అడుగుచున్నాను. అహం అస్మి, ఎండింగ్ ఏమిటి? మీ. ఇక్కడ ఎండింగ్ మీ. అస్ మీ అస్మి. పృచ్ఛ మీ పృచ్ఛామి. అహం పృచ్ఛామి. అక్కడ ఇక్కడ ఎండింగ్ 3 మీయే. నేను అడుగుతున్నాను. అహం పృచ్ఛామి ఏకవచనము, ఏకవంశము, లింగభేదం ఉండదు. ఉత్తమ పురుష. ఆవాం మేమిద్దరము. పృచ్ఛావహ, పృచ్ఛావహ మేమిద్దరం అడుగుతున్నాము. ఇది ద్వివచనము. బహువచనంలోకి వచ్చేసరికల్లా వయం పృచ్ఛామహ. అక్కడ ఏంటంటే ఇందాకలా స్వహ స్మహ అని ఉన్నాయి. ఆ వహవే ఇక్కడికి వచ్చింది, ఆ స్మహలో మహవే ఇక్కడికి వచ్చింది. మేము అడుగుతున్నాము. ప్లూరల్, బహువచనం. మళ్ళీ చెప్తాను చూడండి. ధాతువు పృచ్ఛ, పురుష ఉత్తమ పురుష, లింగము భేదం ఉండదు. ఎన్ని వచనాలు? 3.
ఏకవచనము, ద్వివచనము, బహువచనం. ఏకవచనంలో ఇది ఎలా ఉంటుంది? అహం నేను పృచ్ఛామి అడుగుతున్నాను, అహం పృచ్ఛామి. ద్వివచనం ఆవాం, అహం తర్వాత నెక్స్ట్ ఇద్దరు ఉంటే ఆవాం కదా, ఆవాం ఇద్దరం, మేమిద్దరం, పృచ్ఛావహ మేమిద్దరం అడుగుతున్నాము. బహువచనంలోకి వస్తే వయం మేము లేక మనము, పృచ్ఛామహ వి, వి అని ఉంది కదా, దానికి వయం అన్నమాట. వయం పృచ్ఛామహ, ఇందాకడ వహ, ఇక్కడ మహ. అక్కడ అహమస్మి దగ్గర, అహమస్మి దగ్గర ఏం చెప్పాము? అక్కడ స్వహ స్వం స్మహ అని అక్కడ చెప్పాం. ఆ వకారము ఈ మకారమే ఇక్కడ కూడా వస్తుంది. మేము అడుగుతున్నాము. ఇప్పుడు నాగరత్నం గారు, ఉత్తమ పురుష పృచ్ఛ ధాతువు లింగ భేదం ఉండదు, ఏకవచన రూపము ఎట్లా ఉంటుంది? అహం పృచ్ఛామి. అహం పృచ్ఛామి. ఎందుకు? అహమస్మి, అస్మిలో ఉన్న మీయే అహం పృచ్ఛామి, నేను అడుగుతున్నాను, ఏకవచన రూపము. అదే ద్వివచన రూపం ఎట్లా ఉంటుంది? ఆవాం పృచ్ఛావహ. ఆవాం పృచ్ఛావహ. ఆవాం అంటే మేమిద్దరము, పృచ్ఛావహ అడుగుతున్నాము, మేమిద్దరము అడుగుతున్నాము. అంటే ఇది ద్వివచనము. ఓకే. బహువచనం అయితే ఎలా ఉంటుంది? వయం పృచ్ఛామహ. మహా ఎందుకు వచ్చిందంటే అది ప్లూరల్ అయిపోయింది కదా. రెండే ఉంటే వహ అంటుంది, ఒకటి ఉంటే మీ అని చూపిస్తుంది. రెండు కంటే ఎక్కువ ఉంటే మహా, మహా అనే ధాతు. స్వహ స్వమాన్ స్వహ స్మహ అని ఇక్కడ తీసుకొస్తుంది. వయం మేము అడుగుతాము అంటే బహువచనము. ఇప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ చెప్పండి. అహం పృచ్ఛామి, నేను అడుగుతున్నాను, ఇది ఏకవచనం. ఆవాం పృచ్ఛావహ, మేము ఇద్దరము అడుగుతున్నాము, ఇది ద్వివచనం. వయం పృచ్ఛామహ, మేము అడుగుతున్నాము అంటే బహువచనం. ఇవి మూడు కూడా ఉత్తమ పురుష. ఇప్పుడు మధ్యమ పురుషకు పోతాము. కమల గారు మాట్లాడతారు. మధ్యమ పురుష ముందు బోధించిన తరువాత మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఓకే. త్వం అంటే నీవు, పృచ్ఛసి అసి అని ఉంది కదా, త్వం అసి అంటున్నావు. ఆ సికారమే ఇక్కడ మళ్ళీ వస్తుంది. పృచ్ఛసి, పృచ్ఛ ధాతువు కదా, పృచ్ఛసి, త్వం పృచ్ఛసి, త్వం పృచ్ఛ అసి అంటే త్వం పృచ్ఛాత్ అసి, అదే పృచ్ఛసి అయిపోతుంది. త్వం పృచ్ఛసి నీవు అడుగుతున్నావు. ఏకవచన రూపము, మధ్యమ పురుష, లింగ భేదం ఉండదు. ఓకే. దీంట్లో ద్వివచన రూపం ఎలా ఉంటుంది? త్వంకి ద్వివచనము యువాం కదా, యువాం పృచ్ఛథ. ఇంతకుముందు ఏంటంటే స్థా అని ఒత్తుస్తా పెట్టాము, అక్కడ ఒత్తుస్తావే ఇక్కడ కూడా వస్తుంది. యువాం పృచ్ఛథ, మీరిద్దరూ అడుగుతున్నారు. యువాం మీరిద్దరు, పృచ్ఛథ ఒత్తుతా చేత మీరిద్దరూ అడుగుతున్నారు. విసర్గ ఉంటుంది, ఆ విసర్గ తీసేస్తే బహువచనం అయిపోతుంది. యూయం పృచ్ఛథ, మీరు అందరూ మీరు అడుగుతున్నారు. యూయం యువాం యూయం, త్వం యువాం యూయం, పృచ్ఛసి పృచ్ఛథ పృచ్ఛథ బహువచన రూపము. ఏకవచన రూపము త్వం పృచ్ఛసి నీవు అడుగుచున్నావు. ద్వివచన రూపము యువాం పృచ్ఛత మీరు అడుగుతున్నారు. బహువచన రూపము యూయం పృచ్ఛథ మీరు అడుగుతున్నారు. అక్కడ మీ ఇద్దరు, ఇప్పుడు మీరు రెండు కన్నా ఎక్కువ అని అర్థం. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే కమల గారు ఈ ఒక్కొక్క వాక్యాన్ని చెప్తారు. పృచ్ఛధాతువు మధ్యమ పురుష, లింగ భేదం ఉండదు, ఏకవచనంలో ఎలా ఉంటుంది? త్వం పృచ్ఛసి నీవు అడుగుచున్నావు. తరువాత ద్వివచన రూపం ఎట్లా ఉంటుంది? యువాం పృచ్ఛాదః మీరిద్దరు అడుగుతున్నారు. విసర్గ దీర్ఘం అక్కర్లేదు. పృచ్ఛదః, పృచ్ఛథః ఒత్తు విసర్గ ఉంది. థహ కాదు, థహ ఒత్తు థహ విసర్గ ఉంటాయి. పృచ్ఛధః అని అన్నట్టుగా వినపడకూడదు, థాలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఇది లోపల పొట్టలో చొక్కుంటే ఒత్తుతా అవుతుంది కదా, ఇది వ్రాయ. ఓకే, ఇది ఏమిటిది మళ్ళీ చెప్పండి ఈ వాక్యాన్ని.
ఏకవచనం త్వం పృచ్చసి నీవు అడుగుచున్నావు. Hmm. ద్వివచనం యువాం పృచ్చదః మీరిద్దరు మళ్ళీ అడుగుతున్నారు. దహ అంటున్నారు మీరు. పృచ్ఛత పృచ్చతః దాని మాట వినపడకూడదు. థ ఒత్తు థ. థాలో రెండోది మాట్లాడుతున్నాం మనం. అవును. పృచ్చతః కరెక్ట్. మీ ఇద్దరు అడుగుతున్నారు. బహువచన రూపం యూయాం పృచ్చద మీరు మళ్ళీ దా అంటున్నారు మీరు. పృచ్ఛత. పృచ్చత ఉచ్చారణలో దోషం ఉండకూడదు. ధాకి థాకి చాలా వ్యత్యాసం ఉంది ప్రొనౌన్సియేషన్ లో. యూయం పృచ్ఛత మీరు అడుగుతున్నారు. బహువచన రూపం. మీరు అడుగుతున్నారు. మళ్ళీ మూడు వాక్యాలు చెప్పండి మళ్ళీ. ఏకవచనం త్వం పృచ్చసి నీవు అడుగుతున్నావు. ద్వివచనం యూవాం పృచ్చతః మీరు అడుగుతున్నారు. బహువచనం యూయాం పృచ్చత మీరు అడుగుతున్నారు. కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఈసారి ఎవరు చూస్తారంటే రవిప్రకాష్ గారు చూస్తారు. నేను ముందు చెప్పిన తర్వాత మీరు చేతురు కానీ. సహ అంటే అతడు. పృచ్చతి ఎందుకంటే అక్కడ ఇందాక ఏం చెప్పాము, సహ అస్థి అన్నాం కదా. అస్థిలో ఉన్న తికారమే ఇక్కడికి వస్తుంది. సహ పృచ్చతి అతడు అడుగుచున్నాడు. తరువాత ఏకవచన రూపం. ద్వివచన రూపం పోతే ఇది పుల్లింగము, ఎందుకంటే లింగభేదం ఉంటుంది కాబట్టి పుంలింగము. తౌ అంటే వారిద్దరూ. పృచ్చత ఒత్తుతా ఉండకూడదు. పృచ్చత మామూలుతా అన్నమాట. ఇందాక ఒత్తుతా పెట్టాం, ఇక్కడ మామూలుతా ఉంటాం. తౌ పృచ్చత వారిద్దరూ అడుగుతున్నారు. ద్వివచన రూపము పుంలింగ శబ్దం. తే పృచ్చంతి ఇక్కడ ఒక సున్నా వచ్చింది చూడండి. పృచ్చంతి గచ్చంతి పిబంతి వదంతి గాయంతి. ఆ సున్నా ఒకటి యాడ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది వినడానికి కూడా. తే పృచ్చంతి వారు అడుగుతున్నారు. తౌ పృచ్చత తే పృచ్చంతి వారు అడుగుతున్నారు. బహువచన రూపము పుల్లింగ శబ్దము. మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇక్కడ పురుష ప్రథమ పురుష థర్డ్ పర్సన్, సంబడి హూ ఇస్ నాట్ ఆపోజిట్ బట్ అవే. ధాతువు పృచ్ఛ. లింగభేదము ఉంటుంది. ఏకవచనము ద్వివచనము బహువచనము. సహ తౌ తే. సహ పృచ్ఛతి అతడు అడుగుతున్నాడు. తౌ పృచ్ఛత వారు అడుగుతున్నారు. తే వారలు వారంతా పృచ్ఛంతి అడుగుతున్నారు. ఇప్పుడు మీరు రవిప్రకాష్ గారు ఒక్కొక్క వాక్యాన్ని ట్రై చేయండి. ప్రథమ పురుష పుల్లింగము పృచ్ఛ అన్న ధాతువు. సహ పృచ్ఛతి అతడు అడుగుతున్నాడు. తౌ పృచ్ఛతః వారిద్దరూ అడుగుతున్నారు. తే పృచ్ఛంతి వారందరూ అడుగుతున్నారు. ఏ పృచ్ఛంతి గచ్చంతి వదంతి పిబంతి గాయంతి పఠంతి. ఏ వెర్బ్కైనా అలాగే ఉంటుంది అన్నమాట. ఇది బహువచన రూపము పుంలింగం. నెక్స్ట్ ఇది పుల్లింగం అని చెప్పుకున్నాం కదా. అప్పుడు స్త్రీలింగానికి నపుంసకలింగానికి కూడా చెప్పుకోవాలి కదా. అప్పుడు స్త్రీలింగాన్ని మనం మాట్లాడదాం. ఈసారి పద్మజ మేడం కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆవిడ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నేను ముందు చెప్పిన తర్వాత మీరు చెప్తారు కానీ. సా అంటే ఆమె. సా పృచ్ఛతి. ఈ పృచ్ఛతిలో సహ పృచ్ఛతి సా పృచ్ఛతి. ఈ పృచ్ఛతిలో ఏం మార్పు ఉండదు. బ్యూటీ ఆఫ్ సాంస్క్రిట్ ఈజ్ మనకి ఎలా ఉంటుంది, ఆమె చెప్పుచున్నది, అతడు అడుగుచున్నాడు అని వెర్బెండింగ్ మారుతుంది. ఇక్కడ మారదు. ఇది లింగాన్ని బట్టి ఇక్కడ వెర్బెండింగ్ మారదు సంస్కృతం. అది బ్యూటీ. ఓన్లీ నెంబర్ని బట్టే మారుతుంది వచనం. ఏకమా ద్వియ బహువానదాన్ని బట్టే మారుతుంది. కానీ లింగభేదముతో ఈ తికారము ఎండింగ్ మట్టుకు మారదు. ఇది గట్టిగా పట్టుకోవాలి మీరంతా. సా పృచ్ఛతి సహ పృచ్ఛతి. తత్తు పృచ్ఛతి ఉండదు కదా. టేబుల్ అడుగుతుందా అడగదు కదా. బల్ల అడుగుతుందా అడగదు కదా. అంచేత రెండే ఉంటాయి. నపుంసకలింగము ఈ క్రియకే ఉండదు. కొన్ని క్రియలకు నపుంసకలింగము కూడా ఉంటుంది. ఎందుకు? తత్ అస్తి అది ఉన్నది, బల్ల ఉన్నది, అప్పుడు ఉంటుంది. అంచేత ఏకవచన రూపము సా పృచ్ఛతి ఆమె అడుగుచున్నది. స్త్రీలింగ శబ్దము. తే అక్కడ తే అనేది ఆఖర్లో వస్తుంది. తౌతే అని. సహ తౌతే. ఇక్కడ సా తే తాహ్
తే పృచ్ఛతః, తే పృచ్ఛతః, మామూలుతా, ఒత్తుతా కాదు, ఒత్తుతా కాదు. తే పృచ్ఛతః, వారిద్దరు స్త్రీలు అడుగుతున్నారు. ద్వివచనము స్త్రీలింగ శబ్దము. తాహ్, వారందరూ, ఆ అమ్మాయిలందరూ, ఆ అమ్మగారులందరూ, తాహ్ పృచ్ఛంతి, వారు అడుగుతున్నారు. బహువచన రూపము అని చెప్తాను చూడండి. ఏకవచన రూపము ఏమిటి మనం మాట్లాడుతున్నాము? పురుష చెప్పాలి మొదట, ప్రథమ పురుష, ధాతువు చెప్పాలి, పృచ్ఛ లింగభేదం ఉంటుంది, స్త్రీలింగ శబ్దాలు మాట్లాడుతున్నాము. ఏకవచన రూపము సా పృచ్ఛతి, ఆమె అడుగుతున్నది. ద్వివచన రూపము తే పృచ్ఛతః, ఆర్డినరీ త, ఫస్ట్ తలో విసర్గ, అంతేగాని మళ్ళీ ఒత్తుత రాయకూడదు. తరువాత ఇది వారిద్దరూ అడుగుతున్నారు, స్త్రీలు, బహువచన రూపము తాహ్ పృచ్ఛంతి, ఆ స్త్రీలు అడుగుతున్నారు, వారు అడుగుతున్నారు, స్త్రీలింగ శబ్దం. బ్యూటిఫుల్గా మీరు గమనించవచ్చు ఎంత సులభం అంటే, ఈ పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి అనేటటువంటివి ముందు స్లైడ్లో కూడా అలాగే ఉంటాయి చూడండి. కావాలి పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతి, దానికి పుల్లింగానికి, స్త్రీలింగానికి వచ్చినా అలాగే ఉంటాయి, అవి మారవు. అది బ్యూటీ అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఈ తే అనేటటువంటిది ద్వివచనమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బహువచనమా అనేటటువంటిది ఎలా తెలుసుకుంటాము అంటే, ఆ తరువాత ఉండే ఎండింగ్, దీనికైతే పృచ్ఛంతి అని ఉంటుంది, అక్కడ తేకైతే పృచ్ఛతః అని ఉంటుంది. దాన్ని చూసి ఇది ద్వివచన స్త్రీలింగ శబ్దమా లేక బహువచన పుల్లింగ వాక్యమా అనేది మీకు తెలుస్తుంది. తాహ పృచ్ఛంతి, వారు అడుగుతున్నారు, బహువచనం. మళ్ళీ చెప్తున్నాను, ప్రథమ పురుష, ధాతువు పృచ్ఛ, లింగభేదముండును, స్త్రీలింగ వాక్యాలను చూస్తున్నాము. ఏకవచనము సా పృచ్ఛతి, ఆమె అడుగుతున్నది. ద్వివచనము తే పృచ్ఛతః, ఆర్డినరీ తః, నాట్ ది ఒత్తుత్థ, తే పృచ్ఛతః, వారిద్దరు స్త్రీలు అడుగుతున్నారు, వారిద్దరూ అడుగుతున్నారు. బహువచన రూపం తాహ పృచ్ఛంతి, వారందరూ, వారు అడుగుతున్నారు, స్త్రీలింగ శబ్దం. సా తే తాహ్, పృచ్ఛతి, పృచ్ఛతః, పృచ్ఛంతిలో మార్పు ఉండదు. పుంలింగ శబ్దమైనా అలానే ఉంటుంది, స్త్రీలింగ శబ్దమైనా అలాగే ఉంటుంది. స్త్రీలింగ వాక్యంలో ఆ వెర్బ్ ఎండింగ్ మటుకు సేమ్గా ఉంటుంది. ఇప్పుడు పద్మజ మేడం వీటిని మనకు ఒక్కొక్కటి మనకు మరొకసారి చెప్తారు. ఒక్క నిమిషం చెప్పండి, పురుష దగ్గర నుంచి మొదలు పెట్టండి. ప్రథమ పురుష స్త్రీలింగము, ధాతువేమో పృచ్ఛ. ఇది పుల్లింగంలో ఉన్నట్లుగానే ఉంటుంది, వర్బ్ ఎండింగ్ మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. ఏకవచనంలో సా పృచ్ఛతి, ఆమె అడుగుచున్నది. ద్వివచనంలో తే పృచ్ఛతః, వారిద్దరూ అడుగుతున్నారు. బహువచనంలో తాహ్ పృచ్ఛంతి, వారు అడుగుతున్నారు. బాగుంది. ఇప్పుడు ఈ పృచ్ఛంతి అనేది ఒక అనుస్వారము, ఒక ఇది మకారం అనుస్వారంగా మారి పృచ్ఛంతి, పృచ్ఛంతి అయిపోతుంది అనమాట. తే పృచ్ఛంతి, గచ్చంతి, వదంతి, పిబంతి, గాయంతి, ఇలా ఏ పదం చూసుకున్నా లాస్ట్లో పృచ్ఛంతి లాగే ఉంటాయి. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి వాక్యాలలో ఈ పృచ్ఛ ధాతువు బదులు మీకు తెలిసినటువంటి ధాతువులను వాద, గచ్చ, పిబ ఇలాంటివి ఉన్నాయి కదా, ఆ ధాతువులను ఉపయోగించి మీరు వాక్యాలను వ్రాయవలసి ఉంటుంది. అది ఈనాటి అధ్యయనము. ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేస్తున్నాను, 3 రకాలైనటువంటివి ఎలా ఉంటాయని. 4 ఉంటాయి, ఎందుకంటే ఉత్తమ పురుషులో 3 వాక్యాలు, మధ్యమ పురుషులో 3 వాక్యాలు, తర్వాత ప్రథమ పురుషులో పుంలింగము, స్త్రీలింగము. అహం పృచ్ఛామి, నేను అడుగుతున్నాను. ఏకవచనము, లింగభేదం ఉండదు. ఆవాం పృచ్ఛావహ, మేమిద్దరము అడుగుతున్నాము. ద్వివచన రూపము. అభయం పృచ్ఛామహ, మేము అడుగుతున్నాము. బహువచన రూపము. ఇవన్నీ ఉత్తమ పురుషులోనే ఉన్నాయి. మధ్యమ పురుష లింగభేదం ఉండదు. ప్రత్యేక చెప్పుకోకర్లే, మీరు మనసులో పెట్టుకుంటే చాలు. త్వం పృచ్ఛసి, నీవు అడుగుతున్నావు. ఏకవచన రూపం. యువాం పృచ్ఛతః, ఒత్తుత్థ విసర్గ, మీరిద్దరూ అడుగుతున్నారు. ద్వివచన యూయం పృచ్ఛత, మీరు అడుగుతున్నారు. బహువచన రూపం. నెక్స్ట్
ప్రథమ పురుషులోకి వస్తున్నాం. ప్రథమ పురుషులో లింగభేదం ఉంటుంది. ఏకవచనం, లింగభేదం, పుల్లింగము, స్త్రీలింగము. ఈ ధాతువుకి, అడగడం అనే ధాతువుకి నపుంసకలింగం ఉండదు. ఎందుకంటే టేబుల్ అడుగుతోంది, పెన్ అడుగుతోంది, ఇలా సోఫా అడుగుతోంది అనే ఉండదు కదా. అంచేత ఆ మూడో తత్తనే దాని శబ్దము రూపాలు ఉండవు. ఓన్లీ పుల్లింగము, స్త్రీలింగమే ఉంటాయి. పుల్లింగంలో సహ పృచ్ఛతి, అతడు అడుగుతున్నాడు. తౌ పృచ్ఛత, అన్ని మామూలు తాలే, ఒత్తుతా కాదు ఇక్కడ. వారిద్దరూ అడుగుతున్నారు. తే పృచ్ఛంతి, పృచ్ఛ అనేటటువంటిది చకారం కింద ఒత్తు ఉన్నది, అది మర్చిపో. తే పుచ్ఛంతి అనకూడదు. తే పృచ్ఛంతి, ఒత్తుతా కాదు, వారు అడుగుతున్నారు, బహువచన రూపము. ఇంతటితో ఈనాటి పాఠం అయినది. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ఏం రాయాలో ఎక్సర్సైజ్ చెప్తాము. ఆ ఎక్సర్సైజ్ని మీరు చూడండి. సా పృచ్ఛతే, ఆమె అడుగుతున్నది. తే పృచ్ఛత, వారిద్దరు స్త్రీలు, అమ్మాయిలు అడుగుతున్నారు. స్త్రీలింగ శబ్దాలు. తాహ్ పృచ్ఛంతి, వారు అడుగుతున్నారు. ఓకే, ఈ తే ఏమిటండి చెప్పండి ఎవరైనా సరే. ప్రథమ పురుష స్త్రీలింగము, ద్వివచనము. పృచ్ఛతః అని ఉంది. తే పృచ్ఛతః అంటే ఆ ఆడవారిద్దరూ అడుగుతున్నారు కాదు కదా. చూడండి ఎలా, కరెక్ట్. తే పృచ్ఛతః అంటే ఈ స్త్రీలిద్దరూ అడుగుతున్నారు. అదే పురుషులు అందరూ అడుగుతున్నారు, అప్పుడు తే అనేది బహువచనం అవుతే ఇక్కడ ఎలా ఉంటుంది? తే పృచ్ఛంతి, ఇంతే అని ఉంటే, పృచ్ఛంతి అని ఉంటే అదేమో బహువచనము, పుల్లింగ రూపం. తే పృచ్ఛతః అని ఉంటేనేమో బహువచనం, ద్వివచనము, స్త్రీలింగ రూపం. ఈ తేని ఆ విధంగా ఈ ఎండింగ్ని బట్టి మనం పోల్చుకుంటాం. అది స్త్రీలింగ శబ్దమా, స్త్రీలింగ వాక్యమా, పుల్లింగ వాక్యమా అనేటట్టు. అర్థమైంది కదా. ఓకే, నౌ ఈ క్రింది వాక్యములను సంస్కృతమున వ్రాయండి. ఏమిటి? మేమిద్దరము ఇక్కడ మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీరిద్దరూ ఎక్కడ ఉన్నారు? వారిద్దరు స్త్రీలు ఎక్కడ ఉన్నారు? అతడు అక్కడ ఏమి చదువుచున్నాడు? నీవు ఎక్కడ తినుచున్నావు? ఈమె ఇప్పుడు ఇక్కడ త్రాగుచున్నది. ఇక్కడ అనేదానికి, ఇప్పుడు అనడానికి, అక్కడ అనేదానికి మీకు తెలుసు. అలాగే తాగడం, తినడం, చదవడం అనే వాటికి మాట్లాడడం వద అని, పఠ అని, పిబ అంటే తిను అని, పిబ అంటే త్రాగు అని, లేకపోతే ఖాదా అంటే తిను అని మీకు తెలుసు. అలాగే తెలుగున వ్రాయండి. అద్య వయం అత్ర పఠామః, అధునా యూయం కుత్ర గచ్చస్త, తే తత్ర కిం వదంతి, ఆవాం అత్ర సర్వదా పఠావః, యూవాం అద్య ఖాదథ కిం తౌ కదా అత్ర అస్తి, అత్ర స్థః, తౌ కదా అత్ర స్థః. ఈ వాక్యాలకు తెలుగు రాయాలి. ఇవన్నీ రాసి మీరు ఎవ్వరూ ఎక్సర్సైజ్ రాయకుండా ఉండడానికి నిర్ణయించుకుంటే భాష రాదు. ఈ అభ్యాసాలు చేసే తీరాలి. చేసి శారదమ్మ గారికి పంపించండి. ఆవిడ చూస్తారు, మీకు 1 to 1 తప్పులు ఏమైనా ఉంటే చెప్తారు. ఫైనల్గా వీటికి ఇవి ఆన్సర్స్ అంటూ ఆవిడ ఒక ఫైనల్ ఆన్సర్ ఫామ్ కూడా పంపిస్తారు. అప్పుడు మీరు రాసిన వాటితో వాటిని కంపేర్ చేసుకోవాలి. చూసుకుని ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము అనేటటువంటిది చూసుకోవాలి. చేత ఏకవచనం దగ్గర ఈ ఆవాం మన దగ్గర ఏమో పఠావహ ఉంటుంది, యూవాం అంటే ఖాతతః అని ఉంటుంది, తౌ అంటే స్థః, అలాంటివి చూసుకోవాలి. ఇలా గచ్చస్త, యూయం అంటే గచ్చస్త, అలాంటివి చూసుకోవాలి ఎండింగ్స్. ఇక్కడతో ఈనాటి పాఠము మనము ముగించుకుంటాము. ఇది మనకు 5వ తరగతి, తృతీయనే వస్తుంది, ఇక్కడ మార్చలేదు. 5వ తరగతి. జయతు భారతం, జయతు సంస్కృతం. ఇప్పుడు అందరికీ ఓపెన్ చేసే అవకాశాన్ని ఇస్తాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే బ్రీఫ్గా అడగండి, చెప్తాను.